ఫ్రెండ్స్ బాగున్నారంతా. అందరికీ నమస్తే అండి. చాలామంది దగ్గర చాలా డబ్బులు ఉంటాయండి, చాలా సంపాదిస్తారు. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటారు. చాలామంది డొనేట్ చేయడానికి ఇష్టపడకపోవడం అంటే ఎదుటివాడికి ₹1 ఇవ్వాలన్నా, ఒక హెల్ప్ చేయాలన్నా కూడా ఇష్టపడరు. చాలామంది రిచ్ పీపుల్ ఇంత మనసు. కానీ కొంతమందికి అయితే మాత్రం ఎదుటి వాళ్ళకి డొనేట్ చేసి వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడడం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా యాక్చువల్గా కూడా అది బాగుంటుంది, చాలా సాటిస్ఫై అవుతాం మనం ఇంటర్నల్గా. ఎదుటివాడి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు, మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి. అలా కొంతమంది చేస్తూ ఉంటారు, వాళ్ళు కొంతమంది తెలియకుండా చేస్తారు, గుప్త దానాలు అంటారు. ఈ చేతులు దానం చేస్తే ఈ చేతికి తెలియకూడదు అంటారు, అలా చేస్తారు కొంతమంది పేర్లు బయటకు రానివ్వరు. మనందరికీ తెలిసిన ఒక మంచి యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు డాక్టరు. ఆవిడకు మంచి పని చేశారండి. జనరల్గా మనం ఏం చేస్తాం, మన బర్త్డేలు వస్తే కేక్ కట్ చేసుకుని ఆర్భాటంగా ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చి, లేకపోతే ఇంత డబ్బులు ఖర్చు పెట్టేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. క్యాండిల్స్ వెలిగించి మనం రెస్టారెంట్కి వెళ్ళి ఆ బిర్యానీలు తిని, లేకపోతే ఇంకోటి తిని ఫ్రెండ్స్కి ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్ అందరినీ హ్యాపీగా ఉంచి అదొక ఫీలింగ్ మనకి. లేకపోతే మనం సింగిల్గానే హెవీగా ఖర్చు పెట్టేస్తాం. కానీ వరలక్ష్మి శరత్ కుమార్ గారు అలా చేయలేదండి. May 5th ఆవిడ హైదరాబాద్లో లెప్రా సొసైటీ ఆఫ్ ఇండియా అని ఉంది. అక్కడ అనాథ పిల్లల్ని చూస్తారనమాట, ఆర్ఫనేజెస్ అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవిడ బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసుకుంది. చాలా మంచి విషయం అండి. ముందు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చింది. ప్లస్ ఫైనాన్స్ సైడ్ అంటే ఆర్థిక సహాయం అంటారు కదా, అది ఎంత అనేది అనవసరం మనకి. కొంత హెల్ప్ అయితే చేస్తుందంటే వాళ్ళకి. ₹1 అయినా కానివ్వండి, ₹10 అయినా కానివ్వండి, ఎంతైనా కానివ్వండి, మన జేబులో డబ్బులు ఎదుటివాడికి ఖర్చు పెట్టడం, అనాథ పిల్లలు ఖర్చు పెట్టడం, మన జేబులో ₹1 ఎదుటివాడికి ఖర్చు పెట్టడం, అనాథ పిల్లలకు ఖర్చు పెట్టడం, అదొక మంచి సంతోషకరమైన విషయం అండి. ఆవిడ చూడండి, నిజంగా తలుచుకుంటే ఏముంది, ఆ రోజు పార్టీ తలుచుకుంటే ఆవిడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటే బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతాయి. వాళ్ళు సెలబ్రిటీస్ ఏం తక్కువ ఖర్చు పెట్టుకోరు. వాళ్ళు ఫ్రెండ్స్ని, మిగిలిన సెలబ్రిటీస్ని అందరూ తీసుకొని చాలా ఖర్చు పెట్టుకోవచ్చు. కాకపోతే ఆవిడ అలా చేయలేదు. ఒక మంచి విషయం బాగా చేయాలనుకుంది ఆవిడ హైదరాబాద్ వచ్చి అనాథ పిల్లలతో గడిపి వాడి భర్త నికోలై సచ్దేవ్తో బాగా ఎంజాయ్ చేసింది పిల్లలతోటి. ఫైనల్గా ఆవిడ ఒక విషయం చెప్పిందండి, నేను వచ్చి పాపులారిటీ గురించి ఏదో చేయడం లేదు. కొంతమంది సెలబ్రిటీలు అంటే కొంత పాపులర్ ఫిగర్స్ ఉంటారు కదా, వాళ్ళు వస్తే ఇలాంటి అనాథాశ్రమాలకి ఫిగర్స్ ఉంటారు కదా, సెలబ్రిటీస్ కానీ ఇండస్ట్రియలిస్టులు, ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి ప్లేసులకు వచ్చి హెల్ప్ చేస్తే పిల్లలకి అది ఒకరి నుంచి ఒకరికి హెల్ప్ అవుతుందండి. చాలామందికి తెలియని ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు రావడం వల్ల అదొక న్యూస్ అయింది. అది నేను చెప్పగలుగుతున్నాను మీకు. అలా తెలిసిన వాళ్ళు ఇప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందనుకో, నేను వెళ్ళి చేయగలుగుతాను. ఓహో, వరలక్ష్మి శరత్ కుమార్ గారు లాంటి సెలబ్రిటీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి డొనేట్ చేస్తారంటే, పిల్లలతో బాగా గడిపారంట, అనాథ పిల్లలతో. మనం కూడా చేయొచ్చు కదా, నేను ఇతర ₹1 చేయొచ్చు, ₹10 చేయొచ్చు, ఎంతైనా కానీ అలా చేయొచ్చు కదా అని ఒక ముందు మోటివేషన్ కలుగుతుందండి. వాడు చెప్పింది అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే పాపులారిటీ గురించి కాదు, జస్ట్ నేను వచ్చాను కాబట్టి మిగిలిన వాళ్ళకి తెలియాలి, అందరూ యాక్టివ్ అవుతారు, ఇలాంటి అనాథ పిల్లలతో గడిపి వాళ్ళు కొంత ఐడియా అనేది ఇస్తారు అని చెప్పిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. మనం ఒక ₹100 సంపాదించే దాంట్లో కనీసం ₹1 అయినా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే చాలామంది ఉన్నారు అనాథ పిల్లలు, ఇలాంటి వాళ్ళండి. వరలక్ష్మి శరత్ కుమార్ గారు లాంటి పని మనం చేయకపోవచ్చు, కానీ ఎంతో కొంత చెయ్యాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంత మంచి ఆలోచన ఇచ్చి ఇంత మంచి పని చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ గారికి, ఆవిడ భర్త నికోలై సచ్దేవ్ గారికి, ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.